హాయ్ గైస్, ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ముందు 10 జట్లు అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టీం గుజరాత్ టైటాన్స్. వీళ్ళు ఈ ఆక్షన్ లోకి తక్కువ పర్స్ వాల్యూతో వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ షెఫ్రన్ రూథర్ఫోర్డ్ ని ముంబై ఇండియన్స్ కి అయితే ట్రేడ్ చేసింది. అలాగే ఇషాంత్ శర్మ అయితే ఆక్షన్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ టీం కోల్కతా నైట్ రైడర్స్. రానున్న సీజన్ కి అయితే కేకేఆర్ తమ కోచింగ్ స్టాఫ్ ని చేంజ్ చేశారు. అదే విధంగా కేకేఆర్ అజింక్య రహానే అయితే తమ కెప్టెన్ గా కొనసాగిస్తారంట. ఇక కేకేఆర్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, ఆండ్రిచ్ నోటియా. వీళ్ళతో పాటు మైక్ మార్కండిని ముంబై ఇండియన్స్ కి అయితే ట్రేడ్ చేసింది. మూడవ టీం ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి టి నటరాజన్ మరియు జాక్ ఫ్రైజ్ అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేశారు. అలాగే డెవెన్ ఫెరర్ అయితే రాజస్థాన్ రాయల్స్ కి అయితే ట్రేడ్ చేశారు. నంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు తమ యంగ్ బౌలింగ్ లైనప్ ని అయితే బ్యాక్ చేస్తూ మైక్ యాదవ్ ని రిటైన్ చేసుకున్నారు. అయితే వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి రవి బిష్నాయ్, డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్, షమర్జీ జోసెఫ్ ని అయితే రిలీజ్ చేశారు. వీళ్ళతో పాటు షార్దుల్ ఠాకూర్ అయితే ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేశారు. నంబర్ 4 పంజాబ్ కింగ్స్. వీళ్ళు గత సీజన్ పర్ఫార్మెన్స్ తర్వాత తమ కోర్ టీమ్ ని అయితే రిటైన్ చేసుకోబోతున్నారు. పంజాబ్ కింగ్స్ రిలీజ్ అయిపోయే ప్లేయర్స్ వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్వెల్, కైల్ జెమిసన్, విష్ణు వినోద్, కుల్దీప్ సైన్, ప్రవీణ్ దుబే తో పాటు మిచెల్ ఓవర్ మరియు హడీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ టీం ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఈ ఆక్షన్ ముందు మాక్సిమం తమ ట్రేడ్స్ ని అయితే యూజ్ చేసుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ రిలీజ్ అయిపోయే ప్లేయర్స్ వచ్చేసరికి రే స్టాప్లీ మరియు ముజీబర్ రహమాన్. వీళ్ళతో పాటు అర్జున్ టెండూల్కర్ అయితే ఎల్ఎస్జీ కి అయితే ట్రేడ్ చేశారు. నంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళు మాక్సిమం తమ టీంలో ఎక్కువ మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి మపాకా, లూహన్ డి ప్రెటోసియస్ మరియు తీక్షణ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళతో పాటు సంజు శాంసన్ ని సిఎస్కే అయితే ట్రేడ్ చేశారు. మరియు నితీష్ రాణా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి అయితే ట్రేడ్ చేశారు. నంబర్ 8 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు తమ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అనేది రిలీజ్ చేయడంతో పాటు ఆక్షన్ లోకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్స్ వాల్యూ అయితే బరిలో దిగబోతున్నారంట. ఇప్పటి వరకు సిఎస్కే రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి డెవిన్ కాన్వే, రజీ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడా, విజయ్ శంకర్ మరియు జెమీ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళతో పాటు శామ్ కరణ్ మరియు రవీంద్ర జడేజా అయితే రాజస్థాన్ రాయల్స్ కి అయితే ట్రేడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా నిలిచిన ఆర్సీబీ టీం తమ కోర్ టీమ్ ని అయితే రిటైన్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ అఫీషియల్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి లియామ్ లివింగ్స్టన్, రషీద్ సలాం, మయాంక్ అగ్రవాల్, బ్లెస్సింగ్ ముజరబాని అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేశారు. లాస్ట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి రాహుల్ చహర్ మరియు వియాన్ ముడ్లర్. వీళ్ళతో పాటు మహమ్మద్ షమీని అయితే ఎల్ఎస్జీ కి అయితే ట్రేడ్ చేశారు.